విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. కావేరి, ఏంటి కావేరి అలా చూస్తున్నావు? నేను నీ ఫ్రెండ్ ఉషని. నన్ను కూడా గుర్తుపట్టలేదా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వారం రోజుల నుంచి నువ్వు కనపడటం లేదని సుధీర్ పాపం కంగారు పడిపోతున్నాడు. చెప్పకుండా నువ్వు ఇలా వచ్చేస్తే అతను ఏమైపోతాడు చెప్పు? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అదేంటి కావేరి అలా మాట్లాడతావు? సుధీర్ పరిస్థితి ఏం బాలేదు. అతన్ని చూసేవాళ్ళు చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. వాళ్ళ అమ్మగారు కూడా నేను ఒక్కదాన్నే ఉండి ఇవన్నీ చూడలేను, వైజాగ్ వెళ్ళిపోదాం రా అని పోరు పెడుతున్నారు. మీరు ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్తున్నారు? అసలు సుధీర్ ఎవరో కూడా నాకు తెలీదు. కావేరి, ఏంటిది? నీకేమైనా మర్చిపోయిందా? నువ్వు కనిపించకపోవడంతో సుధీర్ బాగా డిప్రెస్ అయిపోయాడు. నువ్వు తప్పకుండా వస్తావనే నమ్మకంతో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో నువ్వు వెళ్ళకపోతే ఆ డిప్రెషన్లో అతను సూసైడ్ కూడా చేసుకునేలా ఉన్నాడు. అతని కోసమైనా నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళడం మంచిది. చూడండి, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ నాట్ కావేరి, ఐఎమ్ భార్గవి. కావేరి, ఏంటిది? ఎందుకు ఇలా మారిపోయావు? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నీ తోడలేందే బతకలేను అనుకుంటున్న సుధీర్కి అన్యాయం చేయకు. అతని జీవితాన్ని నాశనం చేయకు. భార్గవి, ఎవరమ్మా ఈవిడ? ఎవరో మమ్మీ, నాకు తెలీదు. ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా కావేరి కావేరి అంటూ నా బ్రెయిన్ తినేస్తోంది. ఏయ్, ఎవరు నువ్వు? ఎవరెవరో కూడా గుర్తుపట్టిన స్టేజ్ లో ఉన్నావా? బ్రెయిన్ చెడిపోతే ఒకసారి చెక్ చేయించుకో. అది కాదు మేడం. నాకేం చెప్పొద్దు. నీ సోద నీదే కానీ ఎవరని చెప్పినా వినిపించుకోవా? నేను కావేరిని కాను భార్గవినని అంత క్లియర్ గా చెప్తుంటే అర్థం కాలేదా? పనికిరాని చెత్తంతా వాగి ఎందుకలా విసిగిస్తున్నావు? ఇప్పుడే కాదు, పొరపాటున మరోసారి ఎక్కడన్నా కనిపించినా కావేరి అని ఇలా వెంట పడితే మర్యాదగా ఉండదు. మైండ్ ఇట్. భార్గవి, మనం వెళ్దాం పదా. సేల్స్ ట్యాక్స్ రికార్డ్స్ అన్నీ రెడీగా ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఆడిటర్ గారు ఓసారి పంపించమన్నారు. అవి తీసుకెళ్లి ఆఫీస్లో ఇచ్చిరా. అలాగే మేడం. రామబ్రహ్మం గారి దగ్గర నుంచి చెక్ రాలేదు. నిన్ననే పంపిస్తానన్నారు. వాళ్ళ షాప్కెళ్ళి కలెక్ట్ చేసుకుని రావాలి. ఓకే మేడం. ఈ పనులన్నీ పూర్తి చేసుకున్నాక తొందరగా వస్తే మధ్యాహ్నం పార్సిల్ ఆఫీస్కెళ్ళాలి. అలాగే మేడం, నేను వెళ్ళొస్తాను. ఓకే. వినోద్, ఏంటలా డల్గా ఉన్నావు? ఆ అమ్మని చూడాలనిపిస్తుంది సంజ. ఎందుకు అనిపించదు? అందులోనూ నీకు చిన్నప్పటి నుంచి మావయ్యతో కన్నా అత్తయ్యతోనే అటాచ్మెంట్ ఎక్కువ. ఒక్కడే కొడుకు ఏమో మీ అమ్మ ప్రేమంతా నీకే పంచిచ్చింది. అమ్మ బతికే ఉందని తెలియక కొన్నాళ్లపాటు మిస్ అవడం దురదృష్టమే అనుకో. మళ్ళీ తిరిగొచ్చేసింది కదా, వెళ్ళి కలువు. ఎలా సంజ? అమ్మని చూడాలంటే అక్కడ గ్రానీ ఉంటుంది. అమ్మని చూడటానికి వచ్చానని తెలిస్తే అసలు లోపలికి రానిస్తుందో లేదో. తాతయ్యకి అమ్మని దూరం చేసినట్టే నన్ను కూడా అమ్మకు దూరం చేస్తుందేమోనని భయంగా ఉంది. అలా అనుకుంటే ఎలా వినోద్? ఈ విషయంలో తాతగారికి నీకు తేడా ఉంది. తండ్రితో అత్తయ్యకి మొదట్నుంచి ఏ అనుబంధమూ లేకుండానే పెంచింది మీ గ్రాని. ఊహొచ్చాక ఆయన గురించి అంతా చెడే నూరిపోసి అలాంటి తండ్రి ఉన్నా లేకపోయినా ఒకటే అనేలా మెంటల్గా మీ అమ్మని ప్రిపేర్ చేసింది. అంచేత వాళ్ళిద్దరూ దూరంగానే ఉండిపోయారు. కాని నీ సంగతి అలా కాదుగా. మీ అమ్మకి నువ్వంటే ప్రాణం. చిన్నప్పటినుంచి అక్కడే పెరిగావు. నిన్నొదిలిపెట్టి మీ అమ్మ కూడా ఉండలేదు. ఏ ఇద్దరినైనా విడదీయొచ్చేవో గాని తల్లి దగ్గర్నుంచి పిల్లల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఆ బంధం అలాంటిది వినోద్. నువ్వు చెప్తుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది సంజ. అయినా అమ్మ ఉండాల్సింది గ్రానీ దగ్గర కాదు, మన ఇంట్లో మన దగ్గర ఉండాలి. ఇప్పుడే అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మన ఇంటికి తీసుకొచ్చేస్తాను. దీన్నే అత్తే అంటారు. మీ అమ్మని తీసుకురావడం సంగతి తర్వాత ఆలోచిద్దు గాని
ముందు వెళ్ళి కలిసిరా. అలాగే సంజ, ఇప్పుడే వెళ్ళి కలిసి వస్తాను. చెప్పండి. అవును. ఓకే ఓకే, అలాగే ఉంటాను. బాయ్. నమస్కారం పరమేశ్వర. నమస్తే. గుడ్ ఈవినింగ్ మిస్సెస్ రోజీ. గుడ్ ఈవినింగ్. యాక్సిడెంట్లో చనిపోయిందనుకున్న మీ కూతురు భార్గవి తిరిగి వచ్చేసిందిటగా పరమేశ్వర. అవును. అవును అని మంచి పార్టీ ఇచ్చి చెప్పాలి గాని ఇలా 3 పొడక్షాలతో చెప్తే ఎలా మిస్సెస్ రోజీ? పార్టీ లేకపోతే లేకపోయింది కానీ కనీసం కొంచెం బీరైనా పోయించండి. పార్టీ అని మనం అడగాల పరమేశ్వర? కూతురు తిరిగి వచ్చేసిందన్న కళ రోజీ గారి ముఖంలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. చూడు, మనకే కాదు మొత్తం క్లబ్లో ఉన్న వాళ్ళందరికీ పార్టీ ఇచ్చినా ఇస్తారు రోజీ గారు. నువ్వు నేను అనుకోవటం కాదు అండాళ్ళు, రోజీ గారు అసలు మాట్లాడటం లేదు. మీరప్పుడే తాగేసి వచ్చినట్టున్నారు పరమేశ్వర. అందుకే రోజీ గారి మనసు అర్థం చేసుకోలేక ఆ మాట అంటున్నారు. రోజీ గారు కూతురు దొరికిన ఆనందంలో నిండా మునిగి తేలుతున్నారు. అందుకే మాటలు రావడం లేదు. ఏమంటారు పరమేశ్వర? కరెక్ట్గా చెప్పావాండాళ్ళు. నా కూతురు తిరిగి వచ్చాక పోయిన శక్తి ఏదో తిరిగొచ్చినట్టుంది. ప్రపంచాన్ని జయించగలనన్న ధైర్యం వచ్చింది. ఎందుకు రాదు పరమేశ్వర? మీ దృష్టిలో ప్రపంచాన్ని జయించడం అంటే లక్ష్మీదేవిని జయించడమేగా. అర్జునుడికి పాశుపతాస్త్రం దొరికినట్టు మీకు మీ కూతురు దొరికింది. ఇంకా లక్ష్మీదేవిని పడగొట్టడం ఎంతసేపు? లక్ష్మీదేవిని తీరిగ్గా పడగొట్టచ్చు కానీ పార్టీ ఇచ్చి ముందు మమ్మల్ని పడగొట్టండి. గొంతు ఎండిపోతుంది. కొంచెం బీరైనా ఆర్డర్ ఇవ్వండి. బీరేం కర్మ, బ్రాందీలు, విస్కీలు ఎవరికేం కావాలో అన్నీ ఆర్డర్ ఇచ్చేయండి. ఒకవేళ తాగి పడిపోయినా ఇంట్లో దింపడానికి కార్లు కూడా అరేంజ్ చేస్తారు రోజీ గారు. అంత ఆనందంలో ఉన్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం? మేనేజర్. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి. నేను ఈరోజు క్లబ్లో అందరికీ పార్టీ ఇస్తున్నాను. కావాల్సినంత తినమనండి, తాగమనండి. ఎవరికేం కావాలో అది లేదనకుండా కాదనకుండా సర్వ్ చేయండి. ఐటమ్స్ అన్నీ బాగుండాలి. లేట్ చేస్తే కుదరదు. వెంటనే ఆ ఏర్పాట్లు చూడండి. రాత్రి రోజీ గారు మంచి పార్టీ ఇచ్చారని అందరూ చెప్పుకునేలా ఉండాలి. బిల్ మొత్తం నా అకౌంట్లో వేసేయండి. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఎవరిని స్పేర్ చేయను. నా సంగతి తెలుసుగా. వెళ్ళండి, వెళ్ళి ఆ ఏర్పాట్లేవో చూడండి. ఎస్ మేడం. ఆహా, ఏమి ప్రేమ, ఏమి అభిమానం. కూతురు మీద ప్రేమ అంటే అలా ఉండాలి పరమేశ్వర. రోజీ గారి ప్రేమ చూస్తుంటే మదర్స్ డే నాడు బెస్ట్ మదర్ అవార్డు ఇచ్చి సన్మానం చేయాలనిపిస్తోంది. స్పాన్సర్లు దొరికితే తప్పకుండా సన్మానం చేద్దాం. నిజంగా ప్రపంచంలో ఏ తల్లి తన కూతుర్ని రోజీ గారిలా ప్రేమించుండదు. అందుకు ఆవిడ ఇప్పుడిచ్చే పార్టీయే సాక్ష్యం. నిజం పరమేశ్వర. రోజీ గారి ఆనందం చూస్తూ ఉంటే పుత్రోత్సాహముతో తండ్రికి అని రాసిన పద్యాన్ని పుత్రికోత్సాహముతో తల్లికి అని తిరగరాయాలనిపిస్తోంది. తిరగరాసే రోజు తొందరలోనే వస్తుందా అండాళ్ళు? ఇన్నాళ్ళు నేను ఒంటరిదాన్నని చెలరేగిపోయిందా లక్ష్మీదేవి? ఇంకా ఇప్పుడు చూడు, చదరంగంలో పావులు కదిపినట్టు ఎలాంటి ఎత్తులు వేస్తానో, లక్ష్మీదేవి ఆట ఎలా కట్టిస్తాను. మీరు తలుచుకుంటే అదెంత పని పరమేశ్వర? ఆండాళ్ళు, ఈ రోజు చేసేది చెప్పదు, చెప్పింది చేయదు. నేనేం చేస్తానో, నా కూతుర్ని అడ్డం పెట్టుకుని ఆ లక్ష్మీదేవిని ఎలా ఆడిస్తానో నువ్వే చూస్తావు. అవును, నేను అమెరికా వచ్చేస్తున్నాను. అక్కడికి వచ్చిన తర్వాత అన్ని సంగతులు చెప్తాను. ఏం లేదు, పరిస్థితులు అలా వచ్చేసాయి అంతే. నీకు ముందుగా చెప్తే అక్కడికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని ఫోన్ చేశాను. అలాగే ఉంటాను. నూకాలు, నూకాలు. ఏడ్చినమ్మ గారు పిలిచారా? తొందరగా నా బట్టలని సర్దు, నేను బయలుదేరాలి. లేడికి లేచిందే పరుగని ఈ అడవుడేటమ్మా. ఎన్నాళ్ళు అందరిని ఒగ్గేసి ఆడో ఉన్నారు. మళ్ళీ తిరిగి వచ్చారని అందరూ సంబరపడిపోతుంటే వెళ్ళిపోతానంటారేటి? అయినా అయిన వాళ్ళందరిని ఒగ్గేసి ఆడకెళ్ళిపోతారు. ఇక్కడ నాకు అయిన వాళ్ళు ఎవరున్నారు నూకాలు? ఇప్పుడు నేనెవరికి ఏమీ కాను. ఎవరికీ నా అవసరం లేదు. అందరూ హాయిగా ప్రశాంతంగా బతుకుతున్నారు. ఇక్కడ ఉండి అందరినీ ఇబ్బంది పెట్టే కన్నా ఎలా వచ్చానో అలా వెళ్ళిపోవడమే మంచిదనిపిస్తోంది. అలాగని ఆడకెళ్ళిపోతారమ్మా? అమెరికా వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళి నా బతికేదో నేను బతుకుతాను. ఇంతమందిని బాధ పెట్టి ఆడికెళ్ళిపోతారా? తమరు మాత్రం సంతోషంగా ఉండగలరా? నా సంతోషం కన్నా వాళ్ళ ఆనందం ముఖ్యం. అందుకే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అమ్మా, వినోద్,
ఏంటమ్మా నువ్వు అనేది? ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? అమ్మ వచ్చిందన్న ఆనందం పూర్తిగా అనుభవించకుండానే వెళ్ళిపోతానంటావేంటమ్మా? చెట్టంత కొడుక్కైనా అమ్మ ఒడిలో ఒదిగిపోవాలనుకుంటాడు. అమ్మ ప్రేమ ఎప్పటికీ కావాలనుకుంటాడు. అమ్మ పెడితే తినాలనుకుంటాడు. అమ్మ పాడితే నిద్రపోవాలనుకుంటాడు. నేను అంతేనమ్మా. నిజమే వినోద్. కానీ నాకన్నా ఎక్కువగా ప్రేమించే ఇంకో అమ్మ అక్కడ నీకుంది కదా. అమ్మ ప్రేమకి హద్దే ఉందమ్మా. ఎంతమంది చూపించినా ఇంకా కావాలనే అనిపిస్తుంది. ఎవరి ప్రేమ వాళ్ళది. ఇంతకాలం ఎలాగూ నా దగ్గర లేవు. మళ్ళీ వెళ్ళిపోతానంటావేంటమ్మా? నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. ప్లీజ్ నువ్వెక్కడికి వెళ్ళొద్దమ్మా. నా మాట విని మన ఇంటికి వచ్చాయమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అక్కడికి రాలేను వినోద్. సరేనమ్మా. నీకు అంతగా అక్కడికి రావాలని లేకపోతే నువ్వు అక్కడికి రావద్దు. నా దగ్గరుండు. ఆ ఇంట్లో కాకపోతే మరో చోట ఉందాం. నీ ప్రేమని అభిమానాన్ని నేను అర్థం చేసుకోగలను వినోద్. అలాగని నిన్ను నీ వాళ్ళ దగ్గర నుంచి విడదీయలేను. అయినా భార్గవి చాలా మంచిది. అంత మంచి అమ్మ దొరకడం నీ అదృష్టం. నేను నిన్ను వదిలి వెళ్ళిపోయినా అమ్మ లేని లోటు నీకెప్పుడూ రానివ్వదు. అంత ప్రేమగా చూసుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది. అందుకే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఆ అమ్మ ఉందని నువ్వు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదమ్మా. ఓ కంటికి దెబ్బ తగిలితే రెండో కంటిలోంచి నీళ్లు రాకుండా ఉంటాయా? ప్లీజ్ నువ్వెక్కడికి వెళ్ళొద్దమ్మా. నాతోనే ఉండమ్మా. వినోద్, ఇది చాలా సున్నితమైన సమస్య. నేను చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు. నీ మీద కోపంతోనో బాధతోనో నేను వెళ్తాననడం లేదు. ఎందుకు ఈ పరిస్థితుల్లో నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు. ఇదంతా మర్చిపోయి ఎక్కడైనా ప్రశాంతంగా ఉండాలనిపిస్తోంది. అందుకే వెళ్ళిపోతున్నాను. కన్న కొడుకు తన దగ్గరే ఉండమని ఇంతలా బ్రతిమలాడుతున్నా కాదని వెళ్ళిపోతానంటావేంటమ్మా? నువ్వెందుకు ఇలా పట్టుపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నీకు మరో మంచి అమ్మ ఉంది. ఆధైర్యంతోనే వెళ్ళిపోతున్నాను. అదేటమ్మా, ఇందాకనే చూస్తున్నాను. మరో అమ్ముంది అంటున్నారు. ఏ ఉంటే తప్ప? ఇద్దరు తల్లులు ఉండకూడదా? ఎవులు ప్రేమ ఆల్దే. మరో అలాగైతే కిట్టుడికి దేవకమ్మ యశోదమ్మ అని ఇద్దరు తల్లులు ఉన్నారు. దేవకమ్మ కన్నది యశోదమ్మ పెంచింది. దానికేంటారు? ఆ అమ్మలు ఇద్దరు లేకపోతే కిట్టుడి నేడు భాగవతం అనేది. మరి అలాంటప్పుడు వినోద్ బాబు ఇద్దరు తల్లులు కావాలనుకుంటున్నాడు. తప్పేటంతా? పాపం ఆ బాబు అంతలా బతులాడుతుంటే ఎల్లనంతరేటి? నువ్వు కాలం వినోద్ కోసం ఇక్కడ ఉండిపోయి మిగతా వాళ్ళందరినీ బాధ పెట్టలేను. వినోద్, నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అది మార్చుకోలేను. నీ మాట కాదంటున్నాను మరోలా అనుకోవద్దు. ఈ పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉండలేను. అమ్మా ఉండలేను. ఏటో ఈ బతుకు నాటకం. కన్న తల్లేమో మర్చిపోమంటుంది. తల్లి కాని తల్లేమో మమకారం చూపెత్తుంది. వినోద్, ఏంటి అలా ఉన్నావు? ఏమి లేదమ్మా. నో, సంథింగ్ ఇస్ రాంగ్. ఏదో జరిగే ఉంటుంది. లేకపోతే ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉండేవాడివి ఇలా ఎందుకుంటావు? ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా? అదేమి లేదమ్మా. ఏం లేకపోతే ఇలా ఎందుకుంటావు? ఏమీ లేదని చెప్తున్నాను కదా. వినోద్, నేను అడిగితే ఏమీ లేదంటున్నావు. ఇదే మీ అమ్మ అడిగితే చెప్పకుండా ఉంటావా? అది కాదమ్మా. అసలు తప్పు నాదేలే. నేనేమైనా నీ కన్న తల్లినా అడగగానే చెప్పడానికి? అయినా చెప్పుకోవడానికి మీ అమ్మ వచ్చేసిందిగా, ఇంక నేనేం గుర్తుంటాను? అమ్మా ప్లీజ్ అంత మాట అనుకో. నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి నీలో మా అమ్మని చూసుకుంటున్నాను. నువ్వు కూడా నన్ను అమ్మలాగే ఆదరించావు, అభిమానం చూపించావు, అమ్మలేని లోటు తీర్చావు. నా అవసరాలని గమనిస్తూ సరైన సలహాలు ఇస్తూ అమ్మ కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకున్నావు. అమ్మ అనే రెండక్షరాల్లోనే అభిమానం, మమకారం ఉన్నాయి. తాను కనకపోయినా ఎవరికైనా తన ప్రేమని అభిమానాన్ని పంచివ్వగలిగే గొప్పతనం అమ్మకే ఉంది. అక్క, చెల్లెలు, కూతురు, భార్య ఇన్ని పాత్రలు పోషించిన అమ్మ పాత్రలో ఉన్న మంచితనం, మమకారం, సహనం, త్యాగం ఇంక దేనిలోనూ ఉండవమ్మా.
ఆ విషయాన్ని నువ్వు మరోసారి నిరూపించావు. అలాంటి నిన్ను నేను ఎలా మర్చిపోతానమ్మా? వినోద్, నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. రా బాబు, రా. నమస్కారం అండి. నా పేరు అరుణ. కావేరి పనిచేస్తున్న సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాను. అలాగా, కూర్చోండి. లేదండి, టైం అవుతుంది, షాప్కి వెళ్ళాలి. మీకు డబ్బులు ఇచ్చి వెళ్దామని వచ్చాను. డబ్బా? ఏం డబ్బు? కావేరి కిందటి నెల జీతం తీసుకోలేదు. తనేదో చిట్స్ కూడా కడుతోంది. ఆ అమౌంట్ కూడా వచ్చింది. తను వస్తుందేమో ఇచ్చేద్దామని నా దగ్గర ఉంచాను, కానీ రాలేదు. ఆ డబ్బు మీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను. మొత్తం 6,000. ఒకసారి లెక్క పెట్టుకోండి. పర్వాలేదులేండి, మీరు శ్రమ తీసుకొని వచ్చి ఇచ్చారు, అంతే చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కావేరి ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో ఏమన్నా తెలిసిందా? లేదండి, నా ఆపరేషన్ కావాల్సిన డబ్బు కోసం తెలిసిన వాళ్ళని అడగడానికి ఊరెళ్ళి ఉంటుంది. వెళ్ళినా ఇన్ని రోజులు ఎందుకుంటుందండి? పోనీ మీ వాళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్ళిందేమో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోలేకపోయారా? ఇవాళ రేపో వచ్చేస్తుంది అనుకుంటున్నాను, అందుకే ఎవరిని కనుక్కోలేదు. వెళ్ళి చాలా రోజులైంది కదండి. ఇన్నాళ్ళు షాపుకు రాకుండా ఉంటే వాళ్ళు మాత్రం ఎందుకు ఊరుకుంటారు? మంచివాళ్లు కాబట్టి పోయిన నెల జీతమైనా ఇచ్చారు. మీరన్నట్టు వస్తే పర్వాలేదు, లేకపోతే ఉన్న ఉద్యోగం కూడా పోతుంది. నే వస్తానండి. అలాగేనండి. బాగుందిరా, చాలా బాగుంది. వచ్చిన వాళ్ళందరికీ నా పెళ్ళాం నా ఆపరేషన్ డబ్బు కోసం ఊరెళ్ళింది అని చిలక పలుకులాగా బాగానే వల్లిస్తున్నావు. ఇవాళ రేపో వచ్చేస్తుందని నమ్మకంగా చెప్తున్నావు. అది ఎందుకు వస్తుంది? ఆవిటి మొగుడు అత్తగారు తప్ప ఇక్కడ ఏముందని? ఈ కుంటి మొగుడితో కాపురం చేసే కన్నా కులాసాగా తిరగడమే మంచిదనుకొని ఎవరితోనో వెళ్ళిపోయి ఉంటుంది. అది నేను పెళ్లి చేసుకుంది కూడా నీ మీద ప్రేమ ఒలికిపోయి కాదు. మొగుడనేవాడు ఒకడు ఉంటే చాలు, ఎన్ని తిరుగులు తిరిగినా పర్వాలేదు అని నిన్ను చేసుకుంది. అది ఇంకా తిరిగి వస్తుందని అనుకుంటున్నావా? అమ్మమ్మ, పొరపాటున కూడా రాదు. ఏరా భక్త శబరిలా దాని గురించి ఎదురు చూస్తూ ఈ అద్దె గుంపులో కూర్చోవడం అనవసరం. 6,000 ఇళ్ళతే తీర్చాల్సిన బాకీలు తీర్చేసి మళ్ళీ మనం వైజాగ్ వెళ్ళిపోదాం. ఇప్పటికైనా నా మాట వింటే బాగుపడతాం, లేకపోతే జీవితాంతం ఇంతే. చాలా బాగున్నావమ్మా. ఎవరు కావాలమ్మా? భార్గవి, అంతే, మా చిన్నమ్మగోరు కోసం వచ్చారా? మా చిన్నమ్మగోరుకు తమరు ఏటవుతారమ్మా? నేను భార్గవి స్నేహితురాల్ని. అలాగా, తమరు ఏడే ఉంటారమ్మా? లేదు, అమెరికాలో ఉంటాం. మొన్ననే వచ్చాం. ఇక్కడికి వచ్చాక తెలిసింది భార్గవ్ యాక్సిడెంట్ లో చనిపోలేదు, బ్రతికే ఉందని. అందుకే చూసి వెళదామని వచ్చాం. ఓలమ్మ మంచి పని చేశారండి. తమరు లాంటి వాళ్ళు వచ్చి వెళ్తుంటే మా చిన్నమ్మ గారు మరంతా హుషారుగా ఉంటారు. తమరు కూకురండి అయ్యా. తమరు వచ్చారని మా చిన్నమ్మ గారికి చెప్పు వస్తానే. చిన్నమ్మ గారు, తమరు స్నేహితురాలంతా ఒమ్మిరికారి నుంచి తమరు చూడటానికి వచ్చారు. కింద కూకుడున్నారు. ఎవరు? తెలీదు, చూద్దాం. ఆ,